అయితే సార్ ఇప్పుడు కొత్త డిమాండ్ వినపడుతుంది టాలీవుడ్లో కూడా శివాజీ మహారాజు యొక్క చరిత్రని ఒక సినిమాగా తీయాలి అని చెప్పి సోషల్ మీడియాలో ఒక డిమాండ్ వినపడుతుంది. దాంట్లో ఎవరు హీరోగా ఉంటే బాగుంటుంది, లేకపోతే ప్రభాస, ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున, ఇలా ఈ నలుగురు పేర్లు వినపడుతున్నాయి. శివాజీ మహారాజు అసలు చరిత్ర ఏంటి, ఆయన జీవితం ఎలా సాగింది, ఆ టైంలో ఎలాంటి పోరాటాలు చేశారు, ఆయన ఎలా ఆదర్శంగా నిలిచారు అనేది క్లుప్తంగా చెప్పాలి ఈ సమాజానికి, ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కంటే మీరేం చెప్తారు సార్? సార్ ఒక్క విషయం అండి సార్, సమర్థ రామదాసు అంటే గురువు, దాదాజీ కొండదేవ్ గురువు, తల్లి జిజియాబాయి, వీళ్ళ పెంపకము అండ్ మార్గదర్శనం. ఆనాటికి శివాజీ తండ్రి కూడా వీళ్ళ దర్బార్లో మనిషే, ఇది మొఘలుల దర్బార్లో మనిషే. ఓకే. అయినా సరే వాళ్ళను ఎదిరించి తను హైందవీ సామ్రాజ్యాన్ని, హైందవీ స్వరాజ్యాన్ని స్థాపించాలి అనుకున్నాడు అని అంటే ఎంత పటిష్టమైనటువంటి మానసిక స్థితి ఉండాలనో ఆలోచించండి. వాళ్ళకి ఎదురుపోవడానికే కనీసం ధైర్యం చేయలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఎదిరించి అటువంటి క్యారెక్టరు మీకు అసలు అటువంటివి చెప్పాలి సార్. మనకు వచ్చిన ప్రాబ్లం ఎక్కడంటే అక్బర్ మహాన్, బాబర్ మహాన్, ఔరంగజేబు కూడా చాలా గొప్పోడండి ఆయనకి, కాకపోతే ఇది తప్ప అని ఎక్సెప్షన్ లాగా చెప్తారు. కానీ నీ జాతి కోసం ప్రాణాలు అర్పించినటువంటి, నీ జాతి కోసం తన జీవితాలను దారబోసినటువంటి వాళ్ళు శివాజీ మహారాజు, సంభాజీ, రాణా ప్రతాప్, ఎంతమంది ఉన్నారండి. ఇందాక మీకు చెప్పాను తేజ్ బహదూర్. తేజ్ బహదూర్ ఎవరు అనుకుంటున్నారు? సిక్కుల గురువు. చనిపోయింది ఎవరి కోసమో తెలుసా మీకు? హిందువుల కోసం. అల్లూరి సీతారామరాజు సినిమా చూసారా మీరు? దాంట్లో కృష్ణ శివాజీ వేషం వేస్తాడు, దాంట్లో ఒక ఇది చూపిస్తాడు, చాలా చక్కగా ఫిట్ అయ్యాడు. కానీ ఇప్పుడు చిన్న బడ్జెట్ ఉండదు సార్ దానికి. ఇప్పుడు ఈ చావా సినిమా చూసారు కదా, వాళ్ళు ఎంత బడ్జెట్ దానికి కేటాయించి ఉంటారో ఆలోచించండి. అంత బడ్జెట్ పెట్టి ఆనాటి కాలంలో తీయడం అనేది కూడా అది అంత సులువైనటువంటి విషయం కాదు. మరి ఎందుకో అది బ్రేక్ అయింది. పుణ్యభూమన ఆదేశం పాటలో ఎన్టీఆర్ కూడా అందరికీ ఆ మోజుంది, ఇది శివాజీ క్యారెక్టర్ వేయాలా అని. అసలు నిజానికి శివాజీ వీళ్ళంత అందగాడు కాదు, టు బి ఫ్రాంక్. ఎట్లా సార్? 5.3 అడుగుల ఎత్తు, చాలా పొట్టివాడు శివాజీ. ఆయన కత్తి మణుగు బరుగు, మణుగు అంటే 11 కేజీల 200 గ్రాములు, 11 కేజీల 200 గ్రాములు అంటే ఆల్మోస్ట్ 12 కిలోల బరువు కత్తి. ఆయన ఇంకా ఎంత దృఢమైనటువంటి శారీరక స్థితి, మానసిక స్థితి ఉన్నవాడో ఆలోచించండి. ఆయన నిలబడితే గుర్రమే పెద్దది ఉంటుంది, అట్లా గుర్రాన్ని ఎక్కేవాడు. సినిమాల్లో హీరో క్యారెక్టర్, అది హీరో క్యారెక్టర్ని ఎవరైనా సరే ఒక ఇదిగా ఊహించుకుంటారు. మన పాత సినిమాలు చూస్తే అక్బర్ సలీం, అనార్కలి ఇవన్నీ ఉన్నాయి కదా. అక్బర్ అసలు చాలా కురూపి, కొంచెం ఒక కాలు అవుడు, ముక్కు కొంచెం ఇట్లా తిరుగుంటుంది. ఇది ఆయన చిత్రాన్ని అయినే అక్బరీ దాంట్లో వేశారు, ఆయన వర్ణిస్తాడు అయినే అక్బరీలో. సో ఇట్లా మీరు అంటే ఎందుకు సీరియల్ వచ్చింది టిప్పు సుల్తాన్, ఆయన ఏదో దేశభక్తుడని మనకి ఇవన్నీ నూరిపోసారు మనకి. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, ఆయన దేశభక్తుడు. అతను రాసిన లెటర్స్ ఉన్నాయి, ఎవరు టిప్పు సుల్తాన్ రాసిన లెటర్స్ వాళ్ళ సైన్యాధిపతులకి. ఏమని తెలుసా? నేను 1,00,000 మందిని చంపాను, నేను 1,00,000 మందిని మతం మార్చాను, నువ్వు ఎంతమందిని చంపావు, ఎంతమందిని మతం మార్చావు. నల్లగా ఉంటాడు టిప్పు సుల్తాన్. మీకు ఆయన
సినిమాలో చాలా అద్భుతంగా ఉంటాడు. ఓకే, అంటే సినిమాటిక్ వేలో వెళ్ళారు. సినిమాటిక్ వేలో అదంతా కామన్ ఇది. మ్మ్. లేకపోతే శివాజీ గారు. ఎవరు వేసినా కానీ ఆ క్యారెక్టర్కి న్యాయం చేయగలగాల. అవును. ఇప్పుడు ఆ ధీరోద్ధాత్తత, అనేక సంఘటనలు ఉన్నాయి ఆయన జీవితంలో. మ్మ్. ఇది స్త్రీల పట్ల ఆయన కనబరిచినటువంటి గొప్ప ఔదార్యం, మ్మ్. అండ్ శత్రువు పట్ల కూడా ఆయన చూపించినటువంటి కరుణ, మ్మ్. ఇవన్నీ చాలా ఉదాహరణలు ఉన్నాయి. అటువంటి క్యారెక్టర్ని బిల్డ్ చేసేటప్పుడు ఆ క్యారెక్టర్లో ఇమిడి వర్క్ చేయగలిగినటువంటి యాక్టర్ ఎవడైనా సరే దానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభాస్ కానివ్వండి, ప్రభాస్ అయితే 6 అడుగులు ఎత్తుంటాడు. ఇంకా చరణ్ కానీ, ఎన్టీఆర్, అదే అది ఎవరైనా వాళ్ళు ఎవరు వేశారు అనేది కాదు, కానీ క్యారెక్టర్ కనపడాలి అక్కడ. అక్కడ శివాజీ మహారాజ్ కనిపించాలి. శివాజీ మహారాజ్ అది ఆయన ఎందుకోసం చేశాడు, ఏది ధర్మయుద్ధం చేసింది ఆయన. మ్మ్. ఆయన చేసింది ధర్మయుద్ధం, అంటే ధర్మం కోసం చేసిన యుద్ధం అది. యుద్ధం. మ్మ్. సో అటువంటి క్యారెక్టర్ని చేసేటప్పుడు చాలా రాసేటటువంటి రచయితలు కూడా దాన్ని నిలపగలిగితే చాలు, ఓకే. ఎవరేసినా ఇబ్బంది లేదు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు చూసాం మనం, అవునవును. అసలు వేలం వెరిగిపోయి చూశారు. అట్లా చేయగలిగితే బ్రహ్మాండం.